ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఇవాళ 2025లో ఇట్స్ అ వెరీ లాస్ట్ డే అండ్ రేపు కొత్త సంవత్సరం మొదలవబోతుంది. ఎవరైతే నాతో కంప్లీట్గా స్టిక్ ఆన్ అయి ఉన్నారో, రోజు నా వీడియోస్ చూస్తున్నారో, ఇవాళ వీడియో ఎందాక చూడండి. ఎందుకంటే మీకోసం రెండు ప్రో టిప్స్ని 2026లో నేను పర్సనల్గా ఫాలో అవుతున్న 2 రిజల్యూషన్స్ని మీకు క్లియర్గా చెప్పాను. నేను బ్రదర్ టు బ్రదర్ స్టిక్ టిల్ ద ఎండ్. జియో పాలిటిక్స్లో సిచ్యువేషన్ ఎంత వైల్డ్గా ఉండొచ్చు అంటే, నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది. పుతిన్ గారి ఇల్లు ఉంది కదా, ఏది ఆఫీస్ కాదు, క్రెమ్లిన్ కాదు, రష్యాలో ఈ పర్టికులర్ రీజియన్ మీరు ఒకసారి చూడండి, నవగోరోద్ రీజియన్ అని ఉంటుంది, అక్కడ ఆయన రెసిడెన్స్ ఉంటుంది. దాని మీద దాడి జరిగిందని చెప్పి రష్యా నుంచి అఫీషియల్గా మనకి న్యూస్ బయటకు వచ్చింది. ఏముందిలే, యుక్రెయిన్ కాలు ఉంటుంది, ప్లాన్ చేసి పకడ్బందీగా దాడి చేసి ఉంటారు, దాంట్లో పెద్దగా జరిగేదే ఉంది, వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది కదా అనే డౌట్ మీకు రావచ్చు. Sergei Lavrov that has said that Ukraine had attempted to strike President Vladimir Putin's residence. జస్ట్ ఇమాజిన్, పుతిన్ గారికి ఏం కాలేదు, బట్ ఆయన ప్రాణానికి ఏమైనా అపాయం కలిగి ఉంటే రష్యా న్యూక్లియర్ బాంబ్ మీద పిన్ను పీకేయడానికి కూడా ఆలోచించి ఉండేది కాదు. ఇది నేను చెప్తున్న మాట కదా, రష్యన్ స్పీకర్ డైరెక్ట్ గా బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు. ఈ ఆర్టికల్ ఒకసారి మీరు చూడండి. అండ్ వన్స్ న్యూక్లియర్ ఆయుధాలు కానీ బయటకు వచ్చి ఒక దేశం మీద ఒక దేశం వాడితే, గొడవ పెరిగి పెద్దదైతే అది 3వ ప్రపంచ యుద్ధమే కదా. ఒక్క చావు వల్ల 3వ ప్రపంచ యుద్ధం ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ వరల్డ్ వార్ ఎలా వచ్చింది? మొదటి ప్రపంచ యుద్ధం ఒక వ్యక్తి చావు వల్ల వచ్చిందనే విషయం ఇలా ఎంతమందికి తెలుసు? జస్ట్ ఒక వ్యక్తి, ఆస్ట్రియా హంగేరియన్ ప్రిన్స్ ఒక వ్యక్తి ఉండేవాడు, ఫ్రాన్స్ ఫెర్డినాండ్ అని. ఆ వ్యక్తి ఒక రోజు ఇంటి నుంచి బయటకు వస్తుంటే ఎవరో కాల్ చేశారు. ఒక బుల్లెట్ 2 కోట్ల మంది ప్రాణాలు తీసింది ఫస్ట్ వరల్డ్ వార్లో. అది ఎందుకు? అది ఏదైతే కింగ్డమ్ ఉండేదో వాళ్ళు సర్బియా అనుకున్నారు, సర్బియా మీద దాడి చేశారు. ఇప్పుడు సర్బియాకి హెల్ప్ చేసే కంట్రీస్ ఉంటాయి కదా, అవన్నీ కలిపి రాజ్యం మీద మళ్ళీ ప్రతి దాడి చేసాయి. ఇప్పుడు జియో పొలిటికల్గా 2 దేశాలు కొట్టుకుంటే 2 వ్యక్తులు కొట్టుకున్నట్టు కాదు కదా, వేరే దేశాలు ఇన్వాల్వ్ అవుతాయి. అలా పెరిగి అది ఫస్ట్ వరల్డ్ వార్ అయింది. అలాగే నిన్న కానీ ఒకవేళ పుతిన్ గారికి ఏమైనా అయి ఉంటే అది 3rd వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యి ఉండేది అని చాలా మంది జియో పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. అందుకే మోదీ గారు రాసిన ట్వీట్లో కూడా మాట అన్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న ఆన్ గోయింగ్ డిప్లొమాటిక్ డిబేట్ తప్పితే ఏది ఒక సామరస్యాన్ని పట్టరాదు రష్యాకి యుక్రెయిన్ కి మధ్యలో. ఇది ఇవాళ మొదలైంది కాదు కదా, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. మీకు నిజంగా శాంతి కావాలంటే ఈ డిప్లొమాటిక్ ప్రాసెస్కి రెస్పెక్ట్ ఇవ్వండి అని. ఇప్పుడు పుతిన్ గారు ఊరికే కూర్చొని చూస్తూ ఊరుకునే వ్యక్తి అయితే ఆయన కాదు. కీవ్ లో ఈ జెలెన్స్కీ గారు ఎక్కడ ఉంటారో కూడా ఆయనకు తెలుసు. అందుకని సిచ్యువేషన్ చాలా టెన్స్ అయింది. అట్ ద సేమ్ టైం పుతిన్ గారు ఇల్లు ఉంటుంది కదా, దాని తర్వాత ఒక్కసారి మీరు ట్వీట్ చూడండి, క్లియర్గా రాస్తున్నారు కొత్తగా ఎన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సెటప్ చేశారో. ఆ S-400 అయి ఉండొచ్చు. ఇలాంటి దాడి ఆయన మీద మళ్ళీ జరగకుండా, ముఖ్యంగా రెసిడెన్స్ మీద ఇది మొత్తం ప్రపంచంలో ఉండే వరల్డ్ లీడర్స్ మొత్తం ఖండిస్తున్నారు, ఇంక్లూడింగ్ డీజేటీ. ఆయన ఏమన్నారో మనం ఆడుకుందాం కానీ, లీడర్స్ ఇళ్ళ మీద దాడి చేయడం అనేది రెడ్ లైన్ అది. అండ్ అది ఎగ్జాక్ట్గా ఎలా అన్ఫోల్డ్ అయిందో మీ ముందు పెట్టేస్తా. బికాస్ 2026లోకి మనం వెళ్తున్నాం. 2025లో ఎన్ని యుద్ధాలు జరిగాయి మనం అందరం చూసాం. మనం అందులో ఒకనొక యుద్ధంలో మనం కూడా పాల్గొన్నాం. ఇది 2026కి వెళ్ళే లోపల ఇది ఇంకా ఎక్కువ పోతుందా? ఏ దేశం మెంటాలిటీ ఇవాళ ఎలా ఉంది, ఇంక్లూడింగ్ చైనా, ఇంక్లూడింగ్ తైవాన్, యెమెన్, UAE, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఇరాన్, సోమాలియా, ఇలాంటి దేశాలన్నింటినీ మనం ఒక్కసారి స్టడీ చేయాలి. అప్పుడే మనకి రేపటి గురించి ఒక చిన్న ఐడియా వస్తే జియో పొలిటికల్గా. దాన్ని మనం అందరం మాడుకునే భాషలో, నా స్టైల్లో సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తున్నాను కదా. ఇలాంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో, మీరు కొత్త సంవత్సరంలో ఒక రెజల్యూషన్ తీసుకోండి. నా బాధ్యతలతో పాటు, నా చుట్టూ నా రెస్పాన్సిబిలిటీస్తో పాటు ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా నేను తెలుసుకుంటా. మనకి లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ టాపిక్స్ వరకు నేను ఫాలో అవ్వాలి అని మీరు అనుకుంటే జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అది ఒక్కటే మీరు తీసుకునే రెజల్యూషన్, మిగతా అంతా నేను చూసుకుంటా. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మనకి ఏమాత్రం అర్థం కావాలన్నా మన నరేంద్ర మోదీ గారు రాసిన ట్వీట్ మనం కాసేపు పక్కన పెడదాం. ఆయన చాలా డిప్లొమాటిక్గా రాశారు. ఆయన స్టైల్లో మీరు సంయమనం పాటించండి, ఏది ఎవరికి మనం ఈ పీస్ మీకు కావాలంటే ఇలా ఉండాలని చెప్పి ఆయన రాశారు ఏదో. బట్ డీజేటీ గారు పట్టాన అలా మాట్లాడరుగా, ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఆయన నెతన్యాహు గారు పక్కన ఉన్నారు. నెతన్యాహు గారు మోస్ట్ మిస్అండర్స్టూడ్ ప్రైమ్ మినిస్టర్ అని, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ వార్ అని, ఆయన దాని నుంచి ఐసోలేట్ చేసి మనం చూడలేమని, ఈ రెండింటిని కలిపి ఆయన చూస్తే మనకు ఆయన ఏంటో మనకు అర్థమవుతుందని ఆయన ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు. ఆయన పక్కనే నెతన్యాహు గారు ఉన్నారు. ఒక విజిట్కి వచ్చారు, నిన్నటి వీడియోలో కూడా చెప్పారు దీని గురించి. ఈ సందర్భంలో ఒక రిపోర్టర్ అడిగారు ఆయన్ని, పుతిన్ గారి ఇంట్లో దాడి జరిగింది కదా, దాని మీద మీరు ఏమంటారు సార్ అని. అఫ్ కోర్స్ పుతిన్ గారు నాతో ఆల్రెడీ కాల్ చేసి మాట్లాడారు. జరగగానే నా ఎర్లీ మార్నింగ్ US ఎర్లీ మార్నింగ్ టైంలో నాకు కాల్ వచ్చింది. నాకు తెలిసింది చాలా 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 తప్పిది అని జెలెన్స్కీని ఉద్దేశిస్తూ డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరే వినండి. In the morning he said he was attacked. It's no good. Don't forget, the Tomahawks. I stopped the Tomahawks. I didn't want that because we're talking about, it's a delicate period of time. This is not the right time. ఎంటైర్ ఇష్యూలో మనం యుక్రెయిన్ సైడ్ ఉన్నావా, రష్యా సైడ్ ఉన్నావా, యూరోప్ సైడ్ ఉన్నావా, ఇదంతా కాదు మనం చూడాల్సిందే. సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉన్నా ఒక రెడ్ లైన్ అనేది ఉంటుంది. లీడర్స్ ఇళ్లపై దాడులు చేయడం, డైరెక్ట్ గా ప్రాణాన్ని మనం టార్గెట్ చేయడం ఇలాంటిది కరెక్ట్ కాదు. యుద్ధ ధర్మం అనిపించుకోదు. జెలెన్స్కీ గారిని మనం చూద్దాం, ఆయన హక్కు అన్నట్టు అడుగుతారు కదా, నాకు ఈ హెల్ప్ కావాలి, ఈ ఫండ్స్ ఇవ్వండి, ఈ మెషినరీ పంపండి, ఈ తుపాకులు పంపండి, మీరు మమ్మల్ని హెల్ప్ చేయకపోతే ఎలా అని చెప్పి అందరిని అడుగుతుంటారు. ముఖ్యంగా రష్యన్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి, ఇలా డైరెక్ట్గా అడుగుతుంటారు. కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, ఫ్రాన్స్, ఇటలీ ఇలాంటి దేశాలు. మరి ఇలాంటి దాడి మనం చేసి, ట్రంప్ గారు అదే మాట అన్నారు, అఫెన్సివ్గా వెళ్ళడం ఒక పద్ధతి, బట్ ఇలా ఇళ్లపై దాడి చేయడం అనేది ఏ మీటర్లో మనం పెట్టుకొని చూడాలి అని. దీనికి ఇప్పుడు జెలెన్స్కీ గారికి సమాధానం ఉండాలి. అఫీషియల్గా కీవ్ ఏం చెప్తుంది, క్లియర్గా మాకు సంబంధం లేదు, మేము చేయలేదు,
అది అక్కడ జరిగిందనడానికి మాకు ఎటువంటి ప్రూఫ్ లేదు. రష్యా కావాలనే మా మీద మమ్మల్ని కార్నర్ చేయడానికి ఇలాంటి ఒక షడ్యంత్రం అంటారు హిందీలో, కాన్స్పిరసీ, అలాంటి తోటి నడుపుతుంది మా మీద అని చెప్పి రష్యన్ పొజిషన్ ఉంది ఇవాళ. బట్ ఇంటి మీద దాడి జరిగింది అనే ఇంత పెద్ద అబద్ధాన్ని యుక్రెయిన్ మీద ఇలాంటి టైంలో రష్యా వాడుతుందని చెప్పైతే నేనైతే అనుకోవట్లా. మీరు చెప్పండి ఒకసారి, పుతిన్ గారు నిజంగా ఇలాంటి అబద్ధం ఆడతారని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది పిన్ కొంచెం అటు ఇటు అయితే, ఏదైనా కొంచెం తేడా కొడితే డైరెక్ట్గా మల్టిపుల్ కంట్రీస్ ఒకేసారి ఇన్వాల్వ్ అవుతాయి. మూడో ప్రపంచ యుద్ధం అంటారు కదా, అది ఇలాంటి ఒక చిన్న స్పార్క్ నుంచే మొదలవుతుంది. అది ఒకవేళ నేను అబద్ధం చెప్పుంటే ఈ అబద్ధంతో మొదలయ్యే అంత స్కోప్ దీనికి ఉంది. అంత పెద్ద అబద్ధం మరి ఆడతారని మీరు అనుకుంటున్నారా? ఇది ఆన్సర్ చేసే లోపల మీకు చిన్న కొసమెరుపు, పాకిస్తాన్ ఉంది కదా, పాకిస్తాన్ కూడా ఆఖరికి వచ్చి దీన్ని ఖండిస్తుంది, రష్యా మీద ఇలా జరగడం తప్పు అని. ఏది ఒసామా బిన్ లాడెన్ పదిలంగా గుండెల్లో పెట్టుకొని దాచుకున్న దేశం. ఎనీవేస్, అన్ని దేశాలు ఎందుకు సడన్ గా యుద్ధానికి ఉండే మూడ్లో ఉన్నాయి నాకైతే ప్రస్తుతానికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్యారలల్ గా ఇది ఒక పక్క జరుగుతుంది, పుతిన్ గారి ఇంటి మీద దాడి జరిగింది, ఇంకో పక్క చైనా ఒక వీడియో రిలీజ్ చేసింది. దాన్ని మీరు చూస్తే డీజేటీ గారు ఏదైతే షీ జిన్పింగ్ గారు నాకు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటున్నారు, ఇన్ఫాక్ట్ తైవాన్ మీద ఆయన దాడి చేయరు అని కరాఖండిగా చెప్పారు కదా, అది కూడా అబద్ధమేమో అనిపించక మానదు. మీరే ఒకసారి చూడండి ఈ వీడియో. మా దగ్గర నేవీ ఉంది, ఆర్మీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, వీటిలన్నింటినీ మేము తైవాన్ మీద పెడతాం, కుమ్మేస్తాం, ఇవాళ రేపా ఇప్పుడు దాడి చేస్తాను నాకే తెలియదు అన్నట్టుంది వీడియో. చైనా ఏదైతే తైవాన్ మీద పెట్టిందో, ఇప్పుడు తైవాన్ గురించి ఆ చైనా గురించి ఏంటి గొడవ అంటే దానికి సెపరేట్ వీడియో చేయాలి. బట్ ఇప్పుడు మీకు సింపుల్గా అర్థం చేయాలంటే తైవాన్ అమెరికా ఒక సైడ్ ఉన్నాయి, తైవాన్ అనే భూమి జస్ట్ చైనా కింద ఉంది, దాన్ని రీక్లెయిమ్ చేద్దాం అనుకుంటుంది చైనా, ఆపడానికి అమెరికా ఉంది. ఇన్ఫాక్ట్ జియోపొలిటికల్ సర్కిల్స్లో ఒక జోక్ ఉంటుంది. సారీ, మీరు చైనీస్ బ్యాక్గ్రౌండ్ గురించి, చైనీస్ చరిత్ర గురించి మీరు తెలుసుకోవాలంటే చైనాకి వెళ్తే ఏం దొరకదు, మొత్తం అన్ని తుడిచిపెట్టి మొత్తం మూసేశారు, చెరిపేశారు మొత్తం. మీకు కరెక్ట్ చైనీస్ హిస్టరీ కావాలంటే మీకు తైవాన్లో దొరికిద్ది అని, వాళ్ళు పదిలంగా దాచుకున్నారని. ఎనీవేస్, తైవాన్ ఎప్పటికీ చైనాలోకి వెళ్ళి అతుక్కోవాలనుకోదు. వాళ్ళు ఎన్ని బెదిరింపులు చేసినా, ఇదివరకు కూడా చాలా దాడులు జరిగినాయి, అదో 10-15 రోజులు ఉంటుంది, ప్రపంచం ఇన్వాల్వ్ అవుతుంది, చైనా వెనకడుగు వేస్తుంది, ఏ రోజు మింగేద్దామని చూస్తుంది. సిచ్యువేషన్ ఇలా ఉంది ఇప్పుడు ఇలాంటి టైంలో ఇయర్ ఎండ్ అవుతుంటే ఇలాంటి వీడియో చైనా ఒకటి రిలీజ్ చేసింది. మరి తైవాన్ కూర్చొని ఉందా? అది వీక్ దేశం కదా, చిన్న దేశం కదా, పెద్ద అంత జీడిపి లేదు కదా, ఇన్కాన్సిక్వెన్షియల్ కదా, అమెరికన్ వసాల్ కదా అనే డౌట్ చాలా మందికి రావచ్చు. కానీ మనకి యుద్ధం జరిగేటప్పుడు బ్రూట్ పవర్ కూడా ఇంపార్టెంటే, కానీ లోపల మనోధైర్యం ఉంటుంది కదా, అది చాలా వరకు యుద్ధాన్ని డిలే చేయగలుగుతుంది, లేదా అపోనెంట్ మనోధైర్యాన్ని దెబ్బతీయగలుగుతుంది. ఇవాళ తైవాన్ అదే చేస్తుంది. ఒకటి ఇలాంటి వీడియోలు వస్తుంటే చూస్తూ కూర్చోవడం ఒకటైతే, తైవాన్ వాళ్ళ నేషనల్ డిఫెన్స్ అఫీషియల్ పేజ్ నుంచి ఒక రివర్స్ వీడియో ఒకటి వదిలింది, 1 minute ఉంది. అదేంటది, F-16s ఏవైతే అమెరికా తైవాన్కి ఇచ్చిందో, చిన్న దేశం కదా, చిన్న బడ్జెట్, చిన్న పెట్టుబడి కాబట్టి F-16s ఉన్నాయి. ఈ F-16s ఫీల్డ్ ఎక్సైల్ చేస్తుంటే చైనా నుంచి వచ్చిన J-16s ఉంటాయి కదా, ఈ చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్లు, అవి చైనీస్ జెట్స్, వీటిని లాక్-ఇన్ చేయడమే కాకుండా ఆ వీడియోని తీసి, ఆ స్క్రీన్ షాట్లు తీసి పెడుతుంది వీడియోస్లో. అది ఒక జెట్టో 2 జెట్సో కాదు, చైనాకి సంబంధించి 10ల సంఖ్యలో ఉన్నాయి, 10కి పైగా ఉన్నాయని చెప్పి తైవాన్ చెప్తుంది, క్లెయిమ్ చేస్తుంది. స్టడీగా ఉందాం, కంపోజ్డ్గా ఉందాం, గురి చూసి కొడదాం లాంటి క్యాప్షన్లు పెడుతుంది. మీరు ఎంతైనా భయపడండి, మేము భయపడం అని. అట్లీస్ట్ చైనా వాళ్ళ మైండ్లో ఉండేదాన్ని కొంచెం పుష్ చేయడానికి ఈ మాత్రం ధైర్యం కావాలి జియో పాలిటిక్స్లో. అండ్ తైవాన్ నుంచి కూడా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నెరేటివ్ వార్ఫేర్లో మన దేశం ఏం చేస్తుందో ప్రపంచానికి చాటి చెప్పడం చాలా ఇంపార్టెంట్. చేయడం మాత్రమే కాదు, ఇది భారతదేశం నేర్చుకోవాలి. మనం దాడి చేసాం, ఆపరేషన్ సింధూర్ చేసాం, మనం పాకిస్తాన్ని మళ్ళీ కోలుకోవడానికి టైం పట్టేలా మనం చూసాం మనం. కానీ దాన్ని మనం బయటకు వచ్చి అంత ఇదిగా అంత స్ట్రాంగ్గా మనం చెప్పలేకపోవడం వల్ల ఇవాళ పాకిస్తాన్కు ఎడ్జ్ దొరికింది. అది పెద్ద ఎడ్జ్ అని చెప్పి నేను చెప్పట్లేదు, బట్ దొరికింది. అలాంటి దేశానికి ఆ మాత్రం ఎడ్జ్ కూడా దొరకకూడదు అనేది నా ఫీలింగ్. సో మనం ఒకసారి తైవాన్ చూస్తే, లాక్ చేసిన ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ని వాళ్ళు ఫోటోలు తీసి పెడుతున్నారు ట్విట్టర్లో, అదే ఎక్స్లో పెట్టి, టైం టు టైం ట్వీట్ల మీద ట్వీట్లు కొట్టి. చైనా ఇలాంటి టైంలో చేస్తుంటే చైనా భయపడి ఒక ఏఐ వీడియో రిలీజ్ చేసే రేంజ్కి లాగేశారు. ఏఐనో గ్రాఫిక్స్ అది ఏంటో, అది చైనీస్ గవర్నమెంట్ వీడియో రిలీజ్ చేసింది. అందులో 1% కూడా నిజం లేదనే విషయం ఒక బేసిక్ పర్సన్ని చూపించినా కూడా చెప్పేస్తాడు. అదేంటది, ఈగల్ అంటే జెట్ అవుతుందంట, కింద వేల్స్ అంట సబ్మెరీన్స్ అవుతాయంట, హ్యూమన్ రోబోట్స్ ఉన్నాయి. మా సైడ్ నుంచి ఒక సైనికుడు కూడా తైవాన్కి రావాల్సిన అవసరం లేదు, మీ అడవుల్లో మా రోబోట్స్ని వదిలేస్తాం, వాళ్ళు మీ సంగతి చూసుకుంటారు, మా ఏఐ మీ సంగతి చూసుకుంటుందని చైనా చెప్తుంది. బట్ ఇలాంటి టెక్నాలజీ ఇప్పటికీ చైనాలో లేదు అనే విషయం చాలా మంది చెప్తున్నారు. వాళ్ళకి అంత టెక్నాలజీ ఉంటే వాళ్ళ J-16ని వీళ్ళు F-16 ఎట్లా పట్టుకోగలరు? F-16 అనేది అంత పెద్ద జెట్ కూడా కాదు, అది F-35 కాదు కదా, F-16 వెళ్ళి లాక్ చేస్తుంది, బటన్ కొడితే పేలేలా చూస్తుంది. ఇది ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం అని చెప్పి నేను వినిపించుకుంటున్నా. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్లో రాయండి. అలా ఒక పక్క చైనా కయ్యానికి కాలు దూవుతుంటే, ఇంకో పక్క ఇద్దరు బ్రదర్స్, మంచి ఫ్రెండ్లీ నేషన్స్, ఒకప్పుడు కలిసి పోరాడే ఇన్వేజన్స్కి విరుద్ధంగా. ఇవి ఎవరు అంటే సౌదీ అండ్ యూఏ అంటే మన దుబాయ్ ఉండే దేశం. అండ్ మీరు మ్యాప్ని కరెక్ట్గా చూసి సౌదీ కింద యెమెన్ అనే ఒక దేశం ఉంది. నిన్న మనం సొమాలియా గురించి మాట్లాడాం కదా, అలాంటి గొడవ ఒకటి యెమెన్లో కూడా జరుగుతుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ ఇన్సర్జెన్సీ పీక్స్లో ఉండే దేశాలు ఇవి. అండ్ అలాంటి దేశాలు ఒక దేశానికి బార్డర్లో ఉంటే ఎలా ఉంటుందో మనం సౌదీని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎలా ఉందో మనకు తెలుసు. మనం బంగ్లాదేశ్ని చూస్తున్నాం, పాకిస్తాన్ చూస్తున్నాం, అన్నీ మనకు తెలుసు. కాకపోతే ఇప్పుడు సౌదీకి ఒక భయం పట్టుకుంది. యెమెన్లో హౌతీ రెబల్స్ అని ఉంటారు, ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాడొద్దు, వాళ్ళు ఆబ్వియస్ విలన్స్. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు కాకుండా ఇంకా చాలా ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఉంటాయి, ఎవరెవరికి వాళ్ళ రీజన్స్ ఉంటాయి. అలా ఉండే ఒక ఇన్సర్జెంట్ గ్రూప్ పేరు సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్. వీళ్ళకి కావాల్సిన గొడవ ఏదో వీళ్ళకి ఉంది, అది మన అందరికీ అంత టూ కాంప్లికేటెడ్. అది అగైన్
ఇందులో సదర్న్ యెమెన్ మాకు కావాలి, ఈ భూభాగం మాకు కావాలని చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళ కూడా వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ సౌదీ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి ఇన్సర్జెంట్ గ్రూప్స్లో కానీ మనం తుపాకులు ఇస్తే ఆ తుపాకులతో ఆ దేశానికి ఒక ఇన్స్టెబిలిటీ వస్తే ఆ దేశానికి బార్డర్ మేము ఉన్నాం కాబట్టి అది చిరిగి చాటంతే మా దాకా వస్తుందని చెప్పి వాళ్ళు యెమెన్ మెయిన్ ల్యాండ్ ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ సౌదీ యూఏఈ చాలా మంచి ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో జాన్ జిగ్రీస్లో ఉండేవాళ్ళు. కాకపోతే ఇక్కడ యూఏఈ సౌదీ చెప్తున్న వర్షన్ మనం వింటే యూఏఈ వాంట్స్ టు సపోర్ట్ ఎస్టీసీ, అదే ఈ సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్, ఈ సెపరేటిస్ట్ గ్రూప్. దానికోసం వాళ్ళు కార్గో షిప్స్లో తుపాకులు ఇవన్నీ పంపిస్తున్నారని. మీకు రెడ్ లైన్ ఇస్తున్నాం, 24 గంటలు ఇస్తున్నాం, ఏవైతే ట్రూప్స్ మీరు దింపారో యెమెన్లో వాళ్ళని వెనక్కి లాగండి, లేకపోతే మా ఉగ్ర రూపం మీరు చూస్తారు అని సౌదీ యూఏఈతో చెప్తుంది. Any infringement upon or threat to our national security is a red line. The kingdom will not hesitate to take all necessary steps and measures to confront and neutralize it. యూఏ అసలు మాకు సంబంధం లేని విషయం ఇది. ఆ తుపాకులు గట్రా మేము ST6 అప్లై చేయట్లేదు, అది వేరే విషయానికి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్తున్న కార్గో షిప్ అది మాది కాదని చెప్పి యూఏ ఏదో చెప్తుంది. కాకపోతే అనవసరంగా ఎందుకు గొడవ అని చెప్పి యూఏ కూడా తప్పుకోవడానికి చూస్తుంది, మేము వెనక్కి లాగేస్తాం మేము అని చెప్పి. ఇక్కడ సౌదీకి ఒకటే కావాలి, యునైటెడ్ యెమెన్ కావాలి. ఎలా అయితే ప్రపంచం మొత్తానికి యునైటెడ్ సొమాలియా కావాలో, సొమాలీల్యాండ్ అనే దేశం ఉండకూడదు, అట్లీస్ట్ రికగ్నైజ్డ్గా ఉండకూడదు, అయినప్పటికీ ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసింది కదా, అలాగే యెమెన్ అనే దేశం ఒక యూనిఫైడ్గా ఉంటే ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ఏదైతే గవర్నమెంట్ ప్రస్తుతానికి ఉందో అదే రూల్ చేస్తే సౌదీకి ప్రస్తుతానికి అది మంచిది. ఇన్ఫాక్ట్ ఈ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఏవైతే పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయో వాటిని కట్ చేయడానికి సౌదీ ప్రయత్నిస్తుంది. ఏమో రేపు మరి డిఫెన్స్ ప్యాక్ట్ సైన్ చేశారు కాబట్టి ఈ వంకాయ ముండిని కూడా పంపించొచ్చేమో. ఈ వంకాయ ప్రస్తావన లేకుండా మన వీడియోలో ఒక్కడు కూడా ఉండలేకపోతుంది ఈ మధ్యన. బట్ స్టిల్ ఇయర్ ఎండ్ అయిపోతుంది, ఆ వ్యక్తి ప్రస్తావన లేకపోతే ఎలా? అండ్ ఈ టెన్షన్ అంతా జరుగుతుంది కూడా ముకల్లా పోర్ట్ అనే ఒక క్రూషియల్ పోర్ట్ మీద. ఈ పోర్ట్ మీదే యూఏఈ ట్రూప్స్ డిప్లాయ్ చేసింది, అదేదో కార్గో షిప్ వచ్చిందని చెప్పి సౌదీ అరేబియా ఎలెక్ట్ చేస్తుంది. అండ్ ఈ పోర్ట్ లొకేషన్ కూడా, జియోగ్రఫికల్ లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా ఈ సదర్న్ యెమెన్ ఏదైతే ఈ STC మాకు కావాలంటుందో ఆ లొకేషన్కి మెయిన్ ల్యాండ్కి చాలా బార్డర్లో ఉండే పోర్ట్ ఇది. సో ఇక్కడ కానీ తుపాకులు నిజంగా వాళ్ళు పంపించి ఆ తుపాకులు కానీ లోపలికి స్మగుల్ అయితే ఒకవేళ ఈ రెబెల్స్ చేతిలో తుపాకులు వస్తే అది సౌదీకి మంచిది కాదు. దానికోసం సౌదీ ఫ్రెండ్ కూడా వేలైతే చూపించి చెప్తుంది మీరు వెనక్కి వెళ్ళండి అని. కాకపోతే ఈ గొడవ మొత్తంలో ఎవరు బెనిఫిట్ అవుతున్నారు అనుకుంటున్నారు మీరు? హౌతీస్. వాళ్ళకి బ్రీదింగ్ టైం వస్తుంది, ప్రశాంతంగా వీళ్ళు కొట్టుకుంటుంటే వీళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి, అనవసరంగా ఇష్యూస్ క్రియేట్ చేయడానికి అది మనం ఆస్కారం ఇస్తున్నట్టు. అందుకని చెప్తున్నాను కదా, ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం చాలా వాలటైల్గా ఉండబోతుంది. అవన్నీ మనం తెలుసుకోవాలి, చూడాలి. అది చేసే ప్రయత్నం నేను చెప్తున్నాను ఇక్కడ. అండ్ బిఫోర్ వి ఎండ్ ద వీడియో నేను 2-3 విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్తో రోజు వీడియోస్ చూస్తూ నాకు వెన్నుదండులా ఉన్నారో, ఐ జస్ట్ హ్యావ్ 2 అడ్వైజెస్ 2026కి. అగైన్ అడ్వైజులు ఇవ్వడం, దాన్ని మనం ఎలా తీసుకుంటాం అనే కాన్సెప్ట్ నేను అంత ఇదిగా నేను ఎవరికైనా స్వయంగా లోపలే రావాలి, ఏదైనా మంచి చేయాలన్నా ఎదగాలన్నా లైఫ్లో. కాకపోతే నేను ఇది చేస్తున్నాను కాబట్టి నాకు ఇది వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఒకటి, ఇవాళ ఎవరు ఏ పొజిషన్కి వచ్చినా కూడా రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అనేది మీరు ఎప్పుడు చంపుకోకండి. ఏ ఏజ్ వచ్చినా కూడా మన లోపల కెరియర్ పరంగా మనం రిస్క్లు తీసుకోకపోతే మన ప్రాణం పోయినట్టే. అది ఒక స్టేజ్ దగ్గర ఉండి అలాగే ఉండిపోయినట్టే. నేను ఈ పాయింట్ ఆఫ్ కెరియర్లో రిస్క్ తీసుకుంటాను కాబట్టి అది చాలా పెద్ద రిస్క్. అది దాని గురించి ఇవాళ నేను మాట్లాడలేను. కెరియర్ పరంగా ఒక లీప్ తీసుకుంటున్నాను కాబట్టి 2026లో ఆంజనేయ స్వామి నేను ఒకటే కోరుకుంటున్నా, నాతో పాటు మనందరం కెరియర్ పరంగా ఒక మెట్టు ఎక్కాలని, మనం అనుకున్నది సాధించాలని. సాధించడానికి మనం కష్టపడాలి. మన కష్టం లేకుండా ఏదైనా వచ్చినా కూడా దాని విలువ మనకు తెలియదు, దాన్ని మనం ఎంత ఎంజాయ్ చేయలేం. మనం ఇన్ని సంవత్సరాలు ఇన్ని వీడియోలు చేసిన తర్వాత ఇవాళ ఒక సక్సెస్ నేను టేస్ట్ చేస్తుంటే, నేను కష్టపడ్డ ప్రతిరోజు వీడియో అవసరం లేదు ఇవాళ అనుకున్నప్పుడు కూడా మనం బయటకు వచ్చి ఒంట్లో ఇంకా కంప్లీట్గా నీరసం ఉన్నప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడిన ప్రతిరోజు నేను ఇవాళ గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే లోపల ఉత్సాహం, మూడు ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరైనా మాడగలుగుతారు, ఏదైనా ఎవరైనా పని చేయగలుగుతారు. అది లేనప్పుడు లోపల లేని ఎనర్జీని మనం తెచ్చుకొని మాడగలుగుతాం చూడండి, అది ఒక్కటే మనం సెపరేట్ చేస్తుంది. ఇకపోతే రెండోది, లైఫ్లో దేనికి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వండి. వర్క్ని లైఫ్ని బ్యాలెన్స్ చేయండి. ఎందుకంటే మనం ఎంత ఎదిగినా కూడా ఒక 60 సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత 2026లో నేను చేశాను, 2025లో ఈ పాయింట్ దాకా వచ్చిన తర్వాత 2026లో నేను ఇలా ఎదగడానికి, ఇన్ఫాక్ట్ అలా ఎదగడంతో పాటు ఈ కొత్త ఎక్స్పీరియన్సెస్ నేను చూశాను, ఈ ఫ్రెండ్స్ని ఇలా రీటైన్ చేశాను నేను. ఇది మీ మైండ్లో పెట్టుకోవాలి మీరు, ఎందుకంటే మనకి జ్ఞాపకాలు కూడా ఇంపార్టెంటే. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. లైఫ్ని ఒక వారియర్లో ఫైట్ చేయండి. ఇది ఒకటే నేను చెప్దాం అనుకున్నా. ఇన్ఫాక్ట్ ఈ రెండు విషయాలు నేను చెప్దాం అనుకున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఎనీవేస్, ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇవాళ కూడా మనం వదలట్లేదు. ఆన్సర్ దిస్ క్వశ్చన్. యెమెన్లో సౌదీ లెడ్ కోలేషన్ ఇంటర్వెన్షన్ ఏ సంవత్సరంలో మొదలైంది? సౌదీ ఇంటర్వ్యూన్ అవ్వడం ఏ సంవత్సరం నుంచి మొదలుపెట్టింది? అది ఇవాళ కూడా కొనసాగుతుంది కదా, అది ఏ ఇయర్లో మొదలైంది? ఆప్షన్ ఏ ఇస్ 2014, ఆప్షన్ బి ఇస్ 2015, ఆప్షన్ సి ఇస్ 2016, ఆప్షన్ డి ఇస్ 2017. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఠక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి, మాట్లాడుకుందాం. మీరు అక్కడ చెప్పినవి ఇక్కడ వీడియోల రూపంలో వస్తాయి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి యూట్యూబ్లో వీ హ్యావ్ 2 other channels. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకున్నా, నా ఫిట్నెస్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ కైండ్ ఆఫ్ కాంటెంట్ మీరు మళ్ళీ కన్జ్యూమ్ చేద్దాం అనుకున్నా,
దీస్ టూ ఆర్ గ్రేట్. సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలుసా ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే నేను ఒకటే చెప్తున్నా, కొత్త సంవత్సరంలో కొత్త రిజల్యూషన్ మీరు తీసుకోండి. రోజు 10-15 నిమిషాలు ప్రపంచంలో ఏం జరుగుతుందో నేను కేటాయిస్తాను, ఆ టైం నేను కేటాయిస్తాను అని మీరు అనుకుంటే, ఆ రిజల్యూషన్ మీరు తీసుకుంటే, మీరు జస్ట్ ఒక కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి అంతే. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో అగైన్ అనదర్ జియోపొలిటికల్ వీడియో. ముఖ్యంగా పాకిస్తాన్ బయటకు వచ్చే ప్రెస్ మీట్ పెట్టి మరి ఆపరేషన్ సింధూర్ జరిగింది, ఇండియా 80 డ్రోన్స్ ని పంపించింది, మా నూర్ ఖాన్ బేస్ ని పగలగొట్టింది అని మరి చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది, క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. లేదు కొంచెం లోకల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేద్దాం అంటే, రీసెంట్ గా సజ్జనార్ గారు అల్లు అర్జున్ గారిది సంధ్యా థియేటర్ కేసు మీద ఒక కొత్త ట్వీట్ వేశారు. ఏంటి దాని లీగల్ ప్రొసీడింగ్స్, ఏంటి దాని ఆన్ గోయింగ్స్ అంటే ఆ వీడియో అగైన్ క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. Jude ante manam. Jai Hind. Jai Bharat. Jai Anjaneya. Om Namah Shivaya.